హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ జాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సండే. సో ఇవాళ సండే కదా, అందులో మా ఇంట్లో అయితే నేను మా అమ్మమ్మ మాత్రమే ఉన్నాం ఇంట్లో. మా డాడీ వాళ్ళు వేరే ఫంక్షన్ ఉంటే వెళ్ళారు. ఇవాళ సండే స్పెషల్ లంచ్ నేనేం చేయబోతున్నాను అంటే జీరా రైస్ అండ్ ఎగ్ కర్రీ. ఎలా చేసుకోవాలో మీకు కూడా చూపిస్తాను. వన్ ఆఫ్ మై ఎగ్ రెసిపీస్, నాకు చాలా ఎగ్ రెసిపీస్ తెలుసు, అందులో ఇది ఒక ఎగ్ రెసిపీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని ఇప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు మనం చేసే ఎగ్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బాయిల్డ్ ఎగ్స్, కొత్తిమీర, కరివేపాకు, కసూరి మేతి, కొంచెం గరం మసాలా, క్వాంటిటీని బట్టి టమోటాలు తీసుకున్నాము. సో నేను చేసే ఎగ్ కర్రీకి నా క్వాంటిటీకి తగినట్టు నేను 4 బిగ్ సైజ్ టొమాటోస్ తీసుకున్నాను, 4 చిల్లీస్, 1 ఇంచ్ జింజర్, ఒక 10 నుంచి 12 వరకు వెల్లుల్లి రెమ్మలు, 4 ఆనియన్స్, కారం, ధనియా పౌడర్, బిర్యానీ లీఫ్, 1 ఇంచ్ చెక్క, 3 లవంగం, 1 ఇలాచి, కొంచెం జీరా, ఘీ, పసుపు, ఉప్పు, కొంచెం ఆయిల్ అండ్ గ్రేవీకి సరిపడినంత వాటర్. ఇప్పుడు మనం తీసుకున్న ఆనియన్స్, టమోటాస్ అవన్నీ చాలా చిన్న చిన్న సైజులుగా కట్ చేసుకొని కర్రీ స్టార్ట్ చేసేద్దాం. ఇలా ఆనియన్స్ని, చిల్లీ, జింజర్, గార్లిక్ ఉన్నాయి కదా, అవన్నీ చాలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. టమోటాస్ కూడా ఇలా చాలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. సో ఇలా సన్నగా కట్ చేసుకోవటం వల్ల మనకి గ్రేవీ అనేది కూడా కొంచెం థిక్గా టేస్టీగా ఉంటుంది. నేను ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వాడట్లేదు, ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ మాత్రమే వాడుతున్నాను. ఒకేలా అవి పంట కింద పడితే ఇష్టం ఉండదు అనుకునే వాళ్ళు 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ పైన కడాయిని పెట్టుకొని కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. కడాయి వేడైన తర్వాత ఇందులో మనము 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ ఘీ వేసేసుకుని, అవి వేడైన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి ఇలా ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం, కాస్త ఉప్పు, పసుపు, కారం వేసి. ఇలా మనకి ఎగ్స్ కాస్త గోల్డెన్ కలర్లో వేగాయి అని తెలిసిన తర్వాత ఇందులో పసుపు, ఉప్పు, కారం వేయాలి. కొంతమంది ముందుగానే పసుపు, ఉప్పు, కారం వేసి ఎగ్స్ని ఫ్రై చేస్తారు, అలా కూడా చేసుకోవచ్చు. ఎగ్ కాస్త క్రిస్పీగా రావడానికి నేను ఫస్ట్ కొంచెం లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత పసుపు, ఉప్పు, కారం వేస్తాను. ఇలా ఎగ్ని మాడనివ్వకుండా పసుపు, ఉప్పు, కారం వేసి లైట్ గోల్డెన్ ఫ్రై వచ్చిన తర్వాత వీటిని మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు సేమ్ కడాయిలోనే ఎగ్స్ బయటికి తీసి ఉంచుకున్న తర్వాత 2 టీ స్పూన్స్ ఘీ, కొంచెం ఆయిల్ కూడా 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో మనం కాస్త జీరా, బిర్యానీ లీఫ్, చెక్క, లవంగం, ఇలాచి వేసేసుకొని కాస్త ఫ్రై చేసేసుకోవాలి. ఈ డ్రై స్పైసెస్ అన్నీ కాస్త చిటపటలాడంగానే మనం ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న జింజర్, గార్లిక్ అండ్ చిల్లీ వేసేసుకుందాము. జింజర్, గార్లిక్, చిల్లీ ఇవి ఫస్ట్లో వేసుకోవడం వల్ల జింజర్ అనేది చాలా మంచిగా ఫ్రై అయిపోతుంది. అప్పుడు మనకి పంట కింద పడ్డా కూడా చాలా మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ వస్తుంది. ఈ జింజర్, గార్లిక్, చిల్లీ మంచిగా ఫ్రై అయ్యి నైస్ అరోమా అనేది అందులో నుంచి రిలీజ్ అవుతుంది. అలా మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేద్దాం. ఇప్పుడు ఆనియన్స్ చాలా బాగా వేగాలి కాబట్టి ఆనియన్స్ వేసిన తర్వాత మనం స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని బౌల్ పైన లిడ్ క్లోజ్ చేసి ఉంచుదాము. అవి ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత అందులో మనం పౌడర్స్, టమోటాస్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఆనియన్స్ వేగుతున్నప్పుడు అందులో కొంచెం కరివేపాకును కూడా వేసేసి కాసేపు ఫ్రై చేసుకుందాం.
ఇప్పుడు ఆనియన్స్ చూడండి ఎంత రెడ్ కలర్లోకి వేగిపోయాయో. ఇందులో నుంచి అరోమా వస్తుంది ఫ్రెండ్స్, ఇట్స్ అమేజింగ్. మనకి ఆనియన్స్ చాలా మంచిగా ఫ్రై అయిపోయాయి, చూసారు కదా, గోల్డెన్ కలర్లో వచ్చేసాయి ఫ్రెండ్స్. ఈ టైంలో మనం ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న టమోటాస్ని కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ సిమ్లోనే ఉంచేసి లిడ్ క్లోజ్ చేసి పెట్టుకోవాలి. టమోటాస్ అన్నీ చాలా సాఫ్ట్గా మగ్గిన తర్వాత అందులో మనం ఏమేమి పౌడర్స్ వేసుకుంటామో చూపిస్తాను. చూసారుగా ఫ్రెండ్స్, టమాటోస్ అన్నీ చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మనము పౌడర్స్ అన్నీ వేసేసుకోవచ్చు. ఆల్రెడీ మనం ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఫస్ట్ చూసి వేసుకుందాము, తర్వాత లాస్ట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, చిల్లీ కూడా వేసాం కాబట్టి మీ స్పైస్కి సరిపడా కారం వేసుకోవచ్చు. మేము స్పైస్ కొంచెం ఎక్కువగానే ఇష్టపడతాము కాబట్టి ఒక 2.5 స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసేస్తున్నాను. అండ్ 1.5 స్పూన్ ధనియా పౌడర్. ఈ పౌడర్స్ అన్నీ కూడా టమాటోస్తో పాటు చాలా మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోయి సైడ్స్ నుంచి మనకి ఆయిల్ బయటకు వస్తుంది కదా, అంతవరకు మనం పౌడర్స్ వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. చూసారు కదా ఫ్రెండ్స్, సైడ్స్ నుంచి ఇలా ఆయిల్ వస్తుంది కదా, ఈ టైంలో మనకి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని ఇంకాసేపు కుక్ చేసుకుందాం. ఎన్ని వాటర్ వేసుకున్నా కూడా మనకు కావాల్సినంత గ్రేవీ ఉండే వరకు, అది దగ్గర పడేంత వరకు కుక్ చేసేసుకొని తర్వాత మనం ఎగ్స్ కూడా వేసేసుకొని కాసేపు ఫ్రై చేసుకుందాం. ఒక సైడ్ మనకి ఎగ్ కర్రీ బాయిల్ అయ్యేంత లోపల జీరా రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తాను మీకు. 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను. నేను ఇక్కడ నార్మల్ రైసే తీసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్ ప్లేస్లో బాస్మతి రైస్ని కూడా తీసుకోవచ్చు, ఇంకా టేస్టీగా ఉంటుంది. నాకు కరెంట్లీ అవైలబుల్లో లేదు కాబట్టి ఇంట్లో నార్మల్ రైస్నే యూజ్ చేస్తున్నాను. 2 గ్లాసెస్ రైస్కి ఒక 3 పెద్ద చిల్లీస్ని తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర, జీరా, బిర్యానీ లీఫ్, మిరియాలు, చెక్క, లవంగం. మనము ఎగ్ కర్రీ అయినంత లోపలే ఇంకొక స్టవ్ పైన జీరా రైస్ కూడా వండేసుకుందాము. జీరా రైస్కి నేను నూనె వాడట్లేదు, ఓన్లీ గీ మాత్రమే వాడుతున్నాను. జస్ట్ ఒక 2 స్పూన్స్ గీ వేసేసుకొని ఇందులో మనం ఒక బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, మిరియాలు. 2 గ్లాసెస్ రైస్కి నేను ఇక్కడ ఒక ఫుల్ స్పూన్ జీరా యాడ్ చేసుకుంటున్నాను. మనం తరిగి పెట్టుకున్న చిల్లీస్ ఇవన్నీ కాస్త ఫ్రై అవ్వగానే మనం రైస్ ఇందులోకి యాడ్ చేసేసుకొని రైస్ కుక్కర్లో పెట్టేసుకోవచ్చు. గీలో ఇవన్నీ కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత, జీరా, చిల్లీ ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర. నేను ఇక్కడ రైస్లోకి రాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. 2 గ్లాసెస్ రైస్కి సరిపడా సాల్ట్ తీసుకొని 1 మినిట్ ఇది వేయించి ఇందులో మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకుందాం. ఇలా రైస్ని కూడా వేసేసుకొని 1 నిమిషం అలా అన్ని ఇంగ్రీడియంట్స్తో పాటు అలా కలదిప్పేసి, మనం ఇప్పుడు 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్. అదే మీరు బాస్మతి రైస్ తీసుకున్నట్లయితే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వేసుకోవాలి వాటర్. ఇప్పుడు నేను ఇందులో 4 గ్లాసెస్ వాటర్ వేసేసి రైస్ కుక్కర్లోకి షిఫ్ట్ చేసేస్తాను. ఇలా నేను 4 గ్లాసెస్ వాటర్ వేసేసుకొని రైస్ కుక్కర్ ఆన్ చేసి పెట్టేస్తాను. సో ఇప్పుడు మనం రైస్ గురించి ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మన ఎగ్ కర్రీ ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం. చూసారా, మన ఎగ్ కర్రీ కూడా సిమ్లో పెట్టి బాగా మగ్గించడం వల్ల ఇలా బాగా సాఫ్ట్గా కుక్ అయిపోయి ఆయిల్ అంతా సైడ్స్ నుంచి వచ్చేస్తుంది. ఇలాంటి టైంలో మనము ఆల్రెడీ ఫ్రై చేసుకున్న బాయిల్డ్ ఎగ్స్ని కూడా అందులో వేసేసుకొని కాసేపు కుక్ చేసుకోవాలి. ఇలా మనం ఎగ్స్ని అరేంజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వాటిని ఏం కదపకుండా కుక్ చేసుకుందాం సిమ్లోనే. తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసేసి మళ్ళీ కాసేపు ఇంకో 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాము. లాస్ట్ మనం ఇంకా ఎగ్ కర్రీ అయిపోయి దించేస్తున్నాము అనగా
కాస్త కసూరి మేతిని కూడా యాడ్ చేసేసుకుందాం. కసూరి మేతి అనేది చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది, బట్ అది మ్యాండేటరీ కాదు. మీ దగ్గర లేకపోతే ఇగ్నోర్ చేసేయచ్చు. ఇలా ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత మనం ఇందులో ఒక టీ స్పూన్ గరం మసాలా, కాస్త కొత్తిమీరని కూడా యాడ్ చేసేద్దాం. కర్రీ చాలా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. మన ఎగ్ కర్రీ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఈ టైంలో ఇందులో మనము కొంచెం కసూరి మెతిని నలిపి వేసేసుకొని జస్ట్ అలా కలిపేసుకోవాలి. చూసారా గ్రేవీ ఎంత దగ్గర పడిందో. నేను చాలా వాటర్ వేసేసాను, బట్ ఇప్పుడు మనకు అసలు వాటర్ లేకుండా గ్రేవీ చాలా దగ్గర పడిపోయింది. ఈ టైంలో మీరు టేస్ట్ చూసుకొని కాస్త సాల్ట్, కారం అలా ఏవి తక్కువ ఉన్నా కొంచెం వేసేసుకోవచ్చు. బట్ నేను ఇందాకే టేస్ట్ చూసాను, మా కర్రీ పర్ఫెక్ట్గా ఉంది. సాల్ట్, కారం అన్నీ సరిపోయాయి. ఒక్క 5 మినిట్స్ మనం సిమ్లో ఉంచేసుకొని, ఇప్పుడే కసూరి మేతి వేసాం కదా, ఒక్క 5 మినిట్స్ మనం సిమ్లో ఉంచేసుకొని స్టవ్ కట్టేసుకుందాం. మన ఎగ్ కర్రీ రెడీ. వావ్, చూసారా ఫ్రెండ్స్ ఎగ్ కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఇప్పుడు మనం ఎగ్ కర్రీ అయిపోయింది. స్టవ్ కట్టేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఎంతో ఎమ్మీగా కలర్ఫుల్గా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. నేను టేస్ట్ కూడా చేశాను, చాలా అంటే చాలా బాగుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇలా మనకి రైస్ కూడా లాస్ట్ ఆల్మోస్ట్ కుక్ అయిపోవచ్చింది అన్నప్పుడు ఒక్కసారి మనం అంతా కలబెట్టేసుకోవాలి. ఎందుకంటే ఈ కొత్తిమీర, చిల్లీస్ అవన్నీ కార్నర్లోకి వెళ్ళిపోకుండా మంచిగా ఒకసారి కలబెట్టేసుకోవాలి. సో రైస్ కూడా రెడీ అయిపోయింది. మేము తినడానికి కూడా కూర్చుంటున్నాం ఫ్రెండ్స్ భోజనానికి. అన్నీ ఒకసారి మీకు చూపించేస్తాను. జీరా రైస్, ఎగ్ కర్రీ, ఆనియన్స్ అండ్ కీరా, పెరుగు, రసం. ఇవి మా సండే స్పెషల్స్. మీ ఇంట్లో సండే స్పెషల్స్ ఏంటో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మా అమ్మమ్మ నన్ను ఎక్కిరిస్తుంది ఇక్కడ, అందుకే నవ్వుతున్నాను. ఇక మేము వేడివేడిగా మా లంచ్ ఎంజాయ్ చేస్తాము. రియల్లీ చాలా అంటే చాలా బాగుంది. సో మీరు పక్కా ట్రై చేయండి ఈ స్టైల్ జీరా రైస్ అండ్ ఎగ్ కర్రీ. చేసిన తర్వాత ఎలా ఉందో కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ జాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.